అని యా బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఓకే ఉంది. యా ఓకే సార్ ఓకే యా రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా మనకు ఈరోజు 9 ఉగ్రవాద స్థావరాలు కంపల్సరీ దీన్ని మనం నొక్కి వక్కానించాలి. ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి జరిగింది. ఆ ఉగ్రవాద స్థావరాలు ఎస్. చూస్తే మనకు బహవాల్వాపూర్ జైషే మహమ్మద్కి సంబంధించి మర్కాజ్ షుబాన్ అల్లా అనేటటువంటి ఒక స్థావరం పేరు కూడా అది. అలాగే లష్కరే తోయిబాకి సంబంధించి మార్కాజ్ తైబా ఇది వచ్చేసి మురిడ్కి అనేటటువంటి ప్రాంతంలో ఉంది దాని మీద. అలాగే టెహ్రా కలాన్ అనేటటువంటి ప్రాంతంలో సర్జాల్ అనేటటువంటి స్థావరం ఇది కూడా జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి స్థావరం. అలాగే సాయిల్ కోట్లో ఇది ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి ఈ హిజ్బుల్ మొహమ్మద్కి సంబంధించినటువంటి మెహమూనా జోయా అనేటటువంటి ఒక ఉగ్రవాద స్థావరం. అలాగే బర్నాలా అనేటటువంటి ప్రాంతంలో మర్కాజ్ అహ్లే అదీత్ అనేటటువంటి లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి స్థావరం. అలాగే కోట్లీలో మర్కాజ్ అబ్బాస్ దాని పేరు ఆ స్థావరం పేరు అది కూడా జైషే మహమ్మద్ సంబంధించినటువంటి స్థావరం. దీంతోపాటు కోట్లీలో ఇంకొకటి వచ్చేసి మస్కార్ రహీల్ షాహిద్ అనేటటువంటి హిజబుల్ మొహద్దీన్కి సంబంధించినటువంటి స్థావరం. అలాగే షహవాయ్ నల్లా క్యాంపు ఇది వచ్చేసి ముజఫరాబాద్లో ఉంటుంది ఇది కూడా లష్కరే తోయిబాకి సంబంధించిన స్థావరం. బిలాల్ క్యాంపు ఇది కూడా ముజఫరాబాద్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ సంబంధించిన స్థావరం. సో ఇన్ని స్థావరాల మీద భారత్ దాడులు చేసింది. ఎక్కడ కూడా పాకిస్తాన్ ఆర్మీకి కావచ్చు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించిన లాజిస్టిక్స్ కావచ్చు అలాగే పాకిస్తాన్కి సంబంధించిన పౌరులు కావచ్చు సో ఎక్కడ కూడా అలాంటి స్థావరాల మీదకి భారత్ వెళ్ళనటువంటి పరిస్థితి. కేవలం ఉగ్రవాద స్థావరాలు మాత్రమే టార్గెట్ చేసుకొని దాడి చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఉగ్రవాదుల మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ సైలెంట్గా నోరు మూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఇంకా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుంది. మరి ఇలాంటి సందర్భంలో భారత్ ముందున్నటువంటి లక్ష్యం ఏంటి? ముందుగా మీకు ప్రేక్షకులకి ఛానల్ ఉన్న మిత్రులందరికీ నమస్తే. భారత్ ఇప్పుడు ఆధునిక భారతంలో మనము దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి విషయం, ఇంతకుముందు పాకిస్తాన్ ఏమనుకునేదంటే భారత్ పాకిస్తాన్తో భారత్ ఇప్పటి వరకు 6 యుద్ధాలు చేశాం. 6 యుద్ధాల్లో 5 యుద్ధాలు కేవలం పాకిస్తాన్తోనే చేశాం. ఆ 5 యుద్ధాల్లో కూడా భారతే పైచేయి భారతే విజయం సాధించింది. అయినప్పటికీ కూడా ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా ఒక పిచ్చి దేశంలాగా పాకిస్తాన్ నిరంతరము మన పైన ఆ కక్షపూరితంగా ఉగ్రవాదులను పంపించడం కావచ్చు లేదా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన పైన కవ్వింపు చర్యలు చేపట్టడం కావచ్చు, అనేక చోట్ల భారతదేశంలో అనేక చోట్ల బాంబ్ బ్లాస్ట్లు ఉగ్రవాదుల ద్వారా చేయించడం కావచ్చు, కొన్ని వందల వేల మంది పౌరులను పొట్టన పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ చేసేది. మీకు తెలుసు 2006లో ఢిల్లీ సీరియల్ బాంబ్ బ్లాస్ట్ లో ఒక 200 మంది పైగా చనిపోయినారు. అప్పుడు భారత్ పౌరులు చనిపోయారు. అప్పుడే అప్పుడే యుద్ధం చేస్తే బాగుంటది బుద్ధి చెప్తే బాగుంటది అనుకున్నాం కానీ పెద్దగా అప్పుడు ఏం మనం చేయలేకపోయాం. దాని తర్వాత 2008లో ముంబై అటాక్ జరిగింది. ముంబై అటాక్ జరిగిన తర్వాత అప్పుడైనా భారత్ వెంటనే స్పందించి పాక్ పైన ఈ అటాక్స్ అన్ని అంటే ఇటువంటి అటాక్స్ అని అప్పుడే జరగాల్సింది అంటున్నా. అప్పుడు జరిగింటే బాగుండేది, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని అనిపిస్తుంది. అప్పుడు కూడా భారత్ మనం అంటే చేయలేకపోయాం. అప్పుడు గవర్నమెంట్ వేరు. అప్పుడు మనం ఏ విధంగా భావించే వాళ్ళంటే పాకిస్తాన్ వాళ్ళు మనల్ని ఏ విధంగా భావించేవాళ్ళంటే మన భారత్ అనేది ఒక శక్తిహీన దేశము, వాళ్ళకి శక్తి ఉండదు ధైర్యం ఉండదు అన్నట్టుగా భావించేవాళ్ళు. దాని తర్వాత మళ్ళీ రకరకాల అటాకులు జరుగుతూనే ఉన్నాయి. 2009లో మళ్ళీ సేమ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు అది పెద్ద విచిత్రం. 2008లో ముంబై అటాక్ జరిగిన తాజ్ హోటల్లో అటాక్ జరిగిన తర్వాత 200 పైగా పౌరులని కాల్చి చంపిన తర్వాత కూడా భారతదేశ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు 2009లో. అట్లీస్ట్ ఇప్పుడైనా ఇటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటుందేమని చెప్పేసి. అయినా కూడా 2009 తర్వాత కంటిన్యూగా జరుగుతానే ఉన్నాయి. 2013లో హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి. గోకుల్ చాట్ లో కావచ్చు, దిల్సుఖ్నగర్ సాయిబాబా మందిరంలో కావచ్చు, కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి. అంతే పోలీస్ హెడ్ క్వార్టర్ లో కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఆత్మహత్య దాడి జరిగింది. అంటే అప్పుడు ప్రజల్లో ఏమైపోయిందంటే ప్రజల్లో కంప్లీట్ గా ఒక నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత, అసలు ఏం చేయలేమో మనం వీళ్ళు బుద్ధి చెప్పలేమని ఒక పరిస్థితి అప్పట్లో భారతదేశ ప్రజల్లో ఉండింది. కానీ 2014 తర్వాత పరిస్థితి మారింది. భారతదేశం ఒకప్పుడు భారతదేశం కాదు, ఏ నయా భారత్ హే. మీరు రాయితో కొడితే మేము బాంబులతోనే కొడతాం. మీరు 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 ఏమంటారు, ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే అనే దాంతో 2014 నుంచి భారతదేశం పాకిస్తాన్ కి బుద్ధి చెప్తానే ఉన్నది. మనకు యూరి సెక్టార్ లో జరిగినటువంటి దాడి కావచ్చు, అంతకుముందు బాలాకోట్ మన పైన దాడి చేసిన తర్వాత మనం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, దానికి ఉదాహరణ. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఉగ్రవాదులకు
సపోర్ట్ చేస్తూ వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన సపోర్ట్ చేస్తూ డబ్బులు సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎగదోస్తూ మళ్ళీ పైకి తీసుకొస్తే ఇప్పుడు మాత్రం ఊరుకునేది లేదు. ఇంకా ఇది ఇక్కడ దాకా పోతే అక్కడ దాకా ఖతం చేసి పాకిస్తాన్ని ఖతం చేసుకుంటే పాకిస్తాన్ని మూడు ముక్కలు చేయడంలో భారత్ సఫలీకృతం అవుతుందని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం. ఇప్పటికే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలోచిస్తాన్ అంటే పాకిస్తాన్ లో సింహభాగం, అతి పెద్ద భూభాగం కలిగిన ప్రాంతం బలోచిస్తాన్. సింధ్, అదేవిధంగా దాని పక్కన ఉన్నటువంటి ఇది కావచ్చు పంజాబ్ కావచ్చు. సింధ్, పంజాబ్ ప్రావిన్స్, బలోచిస్తాన్, ఈ మూడు పెద్ద ప్రావిన్స్. దానిలో బలోచిస్తాన్ చాలా పెద్దది. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తా ఉంది. రోజు పాకిస్తాన్ ఆర్మీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. రేపో మాపో బలోచిస్తాన్ విడిపోతుంది. రవికుమార్ గారు ఇప్పుడే ఒక బిగ్ అప్డేట్ ఒకటి వచ్చింది. వాస్తవంగా ఈ దాడిలో 90 మంది వరకు కూడా టెర్రరిస్టులు చనిపోయినట్టు పాక్ ఆర్మీ ట్రైనింగ్ టీము రిపోర్ట్ చేసింది అని చెప్పేసి ఇప్పుడే మనకు ఒక బిగ్ అప్డేట్ అందుతుంది. ఇందులో ఎస్పెషల్లీ 20 నుంచి 30 మంది టెర్రరిస్టులు వచ్చేసి బహవాల్పూర్లోనే హతమైనట్టు, అలాగే 30 మంది టెర్రరిస్టులు వచ్చేసి మురుడ్కి అనేటటువంటి ప్రాంతంలో 30 మందికి పైగా అక్కడ కూడా చనిపోయినట్టు ఒక బిగ్ అప్డేట్ అందుతుంది. సో ఓవరాల్గా చూస్తే భారత్ చర్యలతోటి ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులంతా కూడా హతమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇంకా కూడా సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. చాలామంది కూడా ఇంజురీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇదేదో చిన్న దెబ్బ కాదు, 30 మందిని టార్గెట్ చేశారనేది అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు మనకు అందుతున్నటువంటి ఈ బిగ్ అప్డేట్ని బట్టి 90 మంది టెర్రరిస్టుల వరకు కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. క్యారీ ఆన్సర్. అయితే నేనేమంటున్నానంటే ఈ పాకిస్తాన్ని మనం మూడు ముక్కలు చేసేంత వరకు వదలకూడదని భారత్ తీసుకున్న నిర్ణయాలకు కనిపిస్తా ఉంది. ఒకటి బలూచిస్తాన్ సెపరేట్ అవుతుంది, ఇంకోటి పిఓకేకి సపరేట్ గా ప్రధానమంత్రి ఉంటాడు అక్కడ, మీకు తెలుసు అనుకుంటా. పిఓకేని కూడా సపరేట్ చేస్తాం, దాన్ని మనం ఆక్రమించుకుంటాం, మిగిలేది సింధ్ పంజాబ్ ప్రావిన్స్ లో మాత్రమే అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది చేసేంత వరకు కూడా భారత్ నిద్రపోదు. ప్రపంచ దేశాల సహకారంతో మళ్ళీ ఎక్కడ కూడా సొంతంగా ఒంటెదు పోకడానికి భారత్ పోదు. ప్రపంచ దేశాలన్నిటినీ కూడా ఒప్పించి పాకిస్తాన్తో ప్రపంచానికి ఉన్న ప్రమాదం ఏంటో ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా తెలుసుకొని పక్కనే ఉన్న భారతదేశం పైన ప్రపంచ దేశాలు నమ్మకంతో ఉన్నాయి. పాకిస్తాన్ని ఏ విధంగా అయినా బుద్ధి చెప్పాలి, పాకిస్తాన్ని విడగొట్టాలి, పాకిస్తాన్ని ప్రపంచ పట్టణంలో లేకుండా చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ పేరు మర్చిపోయే పరిస్థితి వస్తుంది. సింపుల్ గా దీని ఒకటే బలోచిస్తాన్, కాశ్మీర్, సింధ్ ప్రావిన్స్ ఇవే ఉంటాయి, పాకిస్తాన్ ఉండదు. పాకిస్తాన్ పేరు ఉండే పరిస్థితి కనిపిస్తలేదు ఫ్యూచర్ లో. ఒకటి అయితే ఈ రోజు జరిగినటువంటి అటాక్ గురించి మనం చెప్పుకుంటే ముఖ్యంగా బహవాల్పూర్ దాదాపు బార్డర్ నుంచి, ఇండియా బార్డర్ నుంచి 100-150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంత డీప్ గా వెళ్ళి మనం అటాక్ చేయగలిగినామంటే పాకిస్తాన్ ఆర్మీ యొక్క కేపబిలిటీ ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. దానికి ఏమీ లేదు వాళ్ళ చేతిలో. కనీసం అంత డీప్ గా క్షిపణులు వస్తుంటే కనీసం వాటిని ట్రాక్ చేయలేకపోయినారు వాళ్ళు. అంటే 100 కిలోమీటర్ల పైన ప్రయాణం చేస్తుంటే ఆ రాడర్ వ్యవస్థ ఏం చేస్తుంది, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉందని చెప్పేసి చెప్పుకుంటారు, పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. సో పాకిస్తాన్ అనేది ఒక పిచ్చి దేశం, ఒక పిచ్చి కంట్రీ. పిచ్చోడి చేతిలో రాయిలాగా వాళ్ళ చేతిలో మిలిటరీ ఉన్నది తప్పితే ఆ మిలిటరీ కూడా చేసేది ఏం లేదు, వాళ్ళు కూడా చేత కాదు. ఇప్పటికే మనము ఈ 9 చోట్ల అయితే అటాక్ చేసాం, ఈ 9 చోట్ల అటాక్ చేసిన తర్వాత నాకు తెలిసి మొత్తానికి కొన్ని వందల మంది టెర్రరిస్టులు చనిపోయి ఉంటారు. అది మామూలు అటాక్లు కాదు. చూస్తున్నారు మీరు, విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది అంటే అది మామూలు అటాక్ కాదు. ఇజ్రాయిల్ ఏ విధంగా అయితే గాజా పైన దాడి చేసిందో అటువంటి బాంబ్స్ యూజ్ చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంత డీప్ గా పోయి మనం స్ట్రైక్ చేసిన తర్వాత కొన్ని వందల మంది, 9 స్థానాల్లో అంటే కొన్ని వందల మంది చనిపోయి ఉంటారు ఖచ్చితంగా. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నది, ఇంకా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది కేవలం మదర్సాల పైన, టెర్రరిస్ట్ క్యాంపుల పైన, ఎక్కడైతే టెర్రరిస్టులు ట్రైన్ అవుతారో అటువంటి మదర్సాలు కావచ్చు, ఆ క్యాంపుల పైన దాడి జరిగింది. దాంతో పాటు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ట్రైనింగ్ క్యాంపులకి, అంటే ఉగ్రవాదులకి ఎవరైతే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారో వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. లేకపోతే ఇది మొత్తం ఆపరేషన్ సక్సెస్ మిషన్ ఫెయిల్ అన్నట్టుగా అయిపోతుంది. ఆపరేషన్ సక్సెస్ మిషన్ ఫెయిల్ అన్నట్టుగా అయిపోతుంది. ఆ మిషన్ సక్సెస్ కావాలంటే మన దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహుల్ని కూడా మనం గుర్తించగలగాలి, వాళ్ళని నిర్మూలించగలగాలి. ఈ విషయం పైన కూడా మనం వస్తాను మీ దగ్గర. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో చివరిలో మీ దగ్గరకు వచ్చాను, ఎందుకంటే బహుశా మీకు అవకాశం ఇవ్వాలి కాబట్టి ఎక్కువ. సో విషయం ఏంటి మొత్తానికి ఓవరాల్గా అయితే ఈరోజు ఒక గుడ్ డే అనుకోవచ్చు. మరి ఇలాంటి గుడ్ డేలు కొనసాగాలని కోరుకుంటాం. తర్వాత టెర్రరిస్ట్ అనే పదం వినపడకుండా చేసేటటువంటి ఒక అవకాశం ఈరోజు భారత్కు వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఏ విధంగా